ప్రాణ ఓపెనింగ్ ప్రేయర్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. Slowly rub your two hands on your face, eyes, nose, ears. ఇది ఫేస్ యోగా కిందికి కూడా వస్తుందండి. మీకు సైనసిస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ముక్కు పైన చుప్పుడు వేలు తీసుకొని ఇలా మూమెంట్ చేయటము, ఆవిరి పట్టుకోవడము, తరచూ జలుబు వచ్చే వాళ్ళకి అండ్ ఈ ప్రాంతం కానీ ఇలా కానీ మనకి ఫోర్ హెడ్ ఉంటుంది కదా ఇలాగా ఇక్కడ ఈ ప్లేసెస్ లో అంతా ఆగి ఉంటది అన్నమాట. సో ఇదంతా మనము ఇలా మసాజ్ చేసినప్పుడు ఈ జలుబు ఇదంతా కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇంకోటి మీరు ఆయుర్వేదం హాస్పిటల్ వెళ్తే అనుతైలం అని ఉంటుంది. సైనస్ కు సంబంధించి ఎవరైనా తరచూ జలుబు ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి అక్కడ మీకు అది డ్రాప్స్ చేసి ఇది సేమ్ ఇదే మసాజ్ చేసి చేస్తారు, ఆవిరి కూడా పడతారు అన్నట్టు. ఓకే, అది మన టాపిక్ కాదు, బట్ టైం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను నేను. ఓకే రైట్. అండ్ ఫస్ట్ నోట్స్ తీసుకుందాము, దాని తర్వాత మనము మెయిన్ 3 స్టేజ్ ఆఫ్ ప్రాణాయామ అనుకున్నాం కదా, దాంట్లోకి వెళ్దామండి. సో ఒకవేళ మనకి సమయం తక్కువగా ఉంటే 3 స్టేజ్ ఆఫ్ ప్రాణాయామ అనేది 2 సెషన్స్ లో నేను తీసుకుంటాను. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు పతాంజలి యోగ సూత్రాలు హెడ్డింగ్ పెట్టుకోండి. మనకు ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ యోగా, సెకండ్ పతాంజలి యోగ సూత్రాలు, థర్డ్ పేపర్ వచ్చేసి అనాటమీ అండ్ ఫిజియాలజీ. 3 పేపర్లు ఉంటాయి. అనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే అనాటమీ అని రాసుకుంటే చాలు, దాంట్లో ఇంక్లూడ్ అయ్యేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాక్టికల్స్. ఓకేనా? ప్రాక్టికల్స్ మాకైతే 2 తీసుకున్నారు, 2 టైమ్స్. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, మళ్ళీ మీకు మేము అప్డేట్ చేస్తాం ఏదైనా. ఫస్ట్ అయితే మన వైపు నుండి మనము ఇవన్నీ కూడా మంచిగా ప్రిపేర్ అయి ఉండండి. మేజర్ గా అడిగే క్వశ్చన్స్ మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేటివి, డే టు డే లైఫ్ లో అవి మనము అందిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం రాసుకుంటారంటే ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మీనా గారు ఒకసారి పరిచయం చేసుకోండి, వీడియో ఆన్ చేయండి పాసిబుల్ అయితే. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓకే, నోట్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియా యోగా ఆఫ్ పతాంజలి. క్రియా యోగా ఆఫ్ పతాంజలి మహర్షి. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఇంకా ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియా యోగా ఆఫ్ పతాంజలి మహర్షి. అంటే ఒకే క్వశ్చన్ ని కొంచెం డిఫరెంట్ గా కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. కొంచెం మనం 1-2 సార్లు క్వశ్చన్ చదివితే మీకు ఈజీ అవుతుంది. దీన్ని తెలుగులో ఏమడుగుతారంటే పతాంజలి యొక్క క్రియా యోగా
భావనను వివరించండి అని అడుగుతారు. పతంజలి యొక్క క్రియాయోగ భావనను వివరించండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియాయోగ పతంజలి అని మీరు కొడితే మీకు దాంట్లో మీకు ఇది డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి చాలా. అండ్ ఇంకా మీరు ఇంకెక్కువ సమాచారం కావాలంటే కూడా రిఫర్ చేసుకోండి, నో ప్రాబ్లం. అట్లా కూడా దీంతో పాటు ఇంకొంచెం ఎక్కువ మీకు అడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది. రైట్. దీంట్లో మనం ఫస్ట్ ఎలా రాయాలంటే యోగ సూత్రం అన్నప్పుడు అలా రాస్తే అది రాసి, ఇప్పుడు మనము మ్యాథ్స్ లో ఫార్ములా రాసేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఇందులో కూడా అలాగా ఉంటుంది. ఫస్ట్ ఇది రాసుకోండి, తప. మీరు ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీష్ లోనే రాసుకోండి, తెలుగు అయితే తెలుగులో. తప అంటే పాకు మళ్ళీ పక్కన 2 సున్నాలు ఉంటాయి. తప స్వాధ్యాయ మహేష్ సార్, వీలైతే ఒకసారి మనకు స్క్రీన్ పైన వస్తుందో చూడగలుగుతారా? తప స్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. మీ దగ్గర పీడిఎఫ్ ఉందా? ఉంటే నాకు షేర్ చేయండి, నేను మళ్ళీ షేర్ చేస్తాను. లేదు మహేష్ సార్, అంటే బుక్ ఉంది, బుక్ లోదే చెప్తున్నాను. ఓకే ఓకే, సరే ట్రై చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. తప స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ. యా, తప స్వాధ్యాయేశ్వర కొంచెం డివైడ్ చేసి కూడా చెప్తున్నాను. తప అని రాయండి, త పాకి మళ్ళీ 2 జీరోస్ ఇచ్చేయండి. స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగ. థ్యాంక్ యూ మౌనిక గారు. ఓకేనా అండి? సంజయ్ గారు మళ్ళీ అలా పెట్టారేంటి మీ పేరు? చెప్పండి, రాయలేదా? రైట్ రైట్. నేను స్కూల్లో పిల్లలకు కూడా ఇంత స్లోగా చెప్పలేదు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. ఓకేనా? రైట్. తప అంటే శుద్ధి అండి, రాసుకోండి. తప ఈక్వల్ టు శుద్ధి. తప అంటే శుద్ధి. స్వాధ్యాయ అంటే స్వీయ అధ్యయనం, అంటే సెల్ఫ్ గా మనమే అధ్యయనం చేసుకోవడం. ఇది తప అంటే శుద్ధి, స్వాధ్యాయ అంటే స్వీయ అధ్యయనం. ఈశ్వర ప్రణిధానాన్ని అంటే దైవ భక్తి, అంటే భగవంతుడికి మనం సరెండర్ అవ్వటం, ఇట్లా వస్తుంది అన్నట్టు. మనం చేసేది నేను నిమిత్త మాత్రుని, అంటే ఓవరాల్ థీమ్ ఏముంటదంటే నేను భగవంతుడు చేపిస్తున్నాడు, నేను చేస్తున్నా, ఆయన ఆడిస్తున్నాడు, నేను ఆడుతున్నా అన్న భావనతో మనము లైట్ వెయిట్ గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువ మనం అటాచ్మెంట్ లో ఉండము. చేయాల్సిన అన్ని పనులు చేయాలి. మన ధర్మం ఏంటి, మన మదర్ గా కానీ ఫాదర్ గా కానీ మన జాబ్ కానీ అన్ని చేయాలి కర్మలు, కానీ డిటాచ్మెంట్ గా. ఓకే, ఇది నాకు అప్పచెప్పిన పని, నాకు యోగా చేయమన్నారు, నేను చేస్తున్నా. బాస్ ఏదైనా మనకు వర్క్ చెప్తారు అనుకోండి, మనం చేస్తాము, ఆయనకు అప్పచెప్తాము, అంతే. ఇక మనకు అది డిటాచ్మెంట్ గా ఉంటాం. సో ఆ విధంగా ఇక్కడ కూడా పతంజలి మహర్షి చెప్తున్నారు అన్నట్టు.
ఒక్క నిమిషం, ఇది అటెండెన్స్ పంపిస్తున్నా. ఓకే. తప అంటే శుద్ధి, స్వాధ్యాయ అంటే స్వీయ అధ్యయనం, ఈశ్వర ప్రణిధానాన్ని దైవ భక్తి. ఓకేనా? అండ్ క్రియ అంటే క్రియ, పని అంటారు, వర్క్. యోగ అంటే యోగము, దాని పక్కనే రాసుకోండి. క్రియ అంటే క్రియ, వర్క్, పని. యోగ అంటే ఈక్వల్ టు యోగము. యా, ఇక్కడ ఇచ్చారు స్క్రీన్ పైన, చూడండి ఒకసారి. కొంచెం ఫాస్ట్ గా రాయాలండి. రైట్, ఓకే, రైట్ అండి. నెక్స్ట్ లైన్, తప అంటే క్రియాయోగము. మళ్ళీ నెక్స్ట్ లైన్ లో మళ్ళీ చెప్తున్నాడు, క్రియాయోగ అనేది చర్య యొక్క యోగం. ఈ సృష్టిలో చర్య ఒక భాగము, లేకుండా ఈ సృష్టిలో ఏది ఉండదు అన్నట్టు, అలా వస్తుంది. సృష్టిలోని పరమాణువు నుండి సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల వరకు ప్రతి దానిలో కార్యాచరణ ఉంది. క్రియాయోగ అనేది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్రియాయోగ అనేది చర్య యొక్క యోగం. అక్కడి వరకు ఓకేనా? చర్య అనేది ఒక భాగం ఈ సృష్టిలో, రైట్? జస్ట్ ఓవరాల్ గా అర్థం చేసుకోండి. చర్య అనేది ఈ సృష్టిలో, వర్క్ అనేది ఒక భాగము. సృష్టిలోని పరమాణువు, పరమాణువు అంటాం కదా, ఆటం అంటాం కదా, అలాగా పరమాణువు నుండి సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల వరకు ప్రతి దానిలో కార్యాచరణ ఉంది. అది స్థిరమైనది. మనకు నెక్స్ట్ లైన్ లోకి వెళ్తే, సంస్కృతంలో క్రియ అంటే శుద్ధీకరణ అని వస్తుంది అన్నట్టు. సంస్కృతంలో మనకు దీని గురించి ఎలా అబ్జర్వేషన్ ఇస్తున్నారు, శుద్ధీకరణ చర్య. అండ్ వ్యాయామం మనం చేస్తున్నాం కదా, ఎక్సర్సైజెస్, అది ఒక క్రియ అన్నట్టు. లేదంటే ఆచారం, ఉద్యమం, ఒక ఫంక్షన్, నైపుణ్యం, మనకు ఒక నాలెడ్జ్, ఒక టాలెంట్ ఉంటుంది, ఒక ఆర్ట్ ఉంటుంది, అది కూడా క్రియా కిందికే వస్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్, క్రియలు శరీరము, ఇప్పుడు భస్త్రికా క్రియ అని చేస్తాము, ఓకేనా? కపాలభాతి, అది కూడా క్రియనే. అవేంటి, మనకు భస్త్రిక, కపాలభాతి అనేది శుద్ధి చేస్తుంది, ఓకేనా? శుద్ధి చేస్తుంది, అందుకనే దానికి క్రియ, అలా భస్త్రికా క్రియ అని పేరు పెట్టారు. అది ప్రాణాయామం కాదు. ప్రాణాయామం అనే దాంట్లో కూడా తీసుకుంటారు, కానీ మనకు క్రియ కిందికి చెప్తారు అన్నట్టు భస్త్రికా క్రియ అని.
సో ఇక్కడ నెక్స్ట్ లైన్ లో రాసుకోండి, శరీరము మరియు నాడీ వ్యవస్థను అలాగే సూక్ష్మ శరీరాలను శుద్ధి చేస్తాయి. నెక్స్ట్ తపస్సు, స్వీయ అధ్యయనం మరియు భగవంతునికి జీవితాన్ని సమర్పించడం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. క్రియలు శరీరము మరియు నాడీ వ్యవస్థను అలాగే సూక్ష్మ శరీరాలను శుద్ధి చేస్తాయి. ఓకేనా జీవన మేడం? సెకండ్ టైం కూడా రిపీట్ చేశాను నేను. శుద్ధీకరణలో భాగంగా తపస్సు వస్తుంది మనకి, స్వీయ అధ్యయనము మరియు భగవంతునికి మన జీవితాన్ని సమర్పించడం, దాన్నే ఈశ్వర ప్రణిధానము అంటారు అన్నమాట. ఓకేనా? ఈశ్వర ప్రణిధానం అంటే ఇలా వస్తుంది, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అన్నప్పుడు దీంట్లో ఇవి ఉంటాయి. ఓకేనా? రైట్. ఈ మూడైతే కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు. క్రియాయోగాలో తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని మూడు. తపస్సు అంటే వేడిని ఉత్పత్తి చేయడం, ఇలా కూడా వస్తుంది. మొత్తం జీవాన్ని మేల్కొల్పడం. ఓకేనా? నెక్స్ట్ లైన్ లో రాసుకోండి. తపస్సు అంటే వేడిని ఉత్పత్తి చేయడం అనే అర్థంలో మనం మొత్తం జీవాన్ని మేల్కొల్పడము లేదా ఉన్నత చైతన్యానికి ప్రేరేపించడం అని అర్థం వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తపస్సు అంటే వేడిని ఉత్పత్తి చేయడం. వేడిని ఉత్పత్తి చేయడం అంటే బాడీలో హీట్ జనరేట్ చేయడం అలా అనేం కాదు. మనలో ఉండే ఈ ఏదైతే మనకు మొన్న క్లాస్ లో శ్రీ విద్యా మేడం తీసుకున్నారు కదా, దాంట్లో చెప్పారు మనకేంటి కొన్ని రకాల క్రియాస్, ఇవి ఏవైతే క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందో మళ్ళీ నేను కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను నేను దాని గురించి. అవన్నీ క్లీనింగ్ పర్పస్. మన శరీరంలో పంచకోశాలు ఉంటాయి, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ ఆనందమయ కోశ చేరుకోవడానికి ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్, ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళడము, శుద్ధీకరణ అనే దాని కిందికి వస్తుంది. అలా ఇక్కడ చెప్తున్నారు, మొత్తం జీవాన్ని మేల్కొల్పడం లేదా ఉన్నత చైతన్యానికి ప్రేరేపించడం. ఓకేనా? ఇక్కడి వరకు అది సరిపోతుందండి. రైట్. నెక్స్ట్ స్వాధ్యాయ హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇది సాధారణంగా ఆత్మ యొక్క స్వభావం. ఇందులోనే మళ్ళీ ఒక పాయింట్. ఫస్ట్ ఏమో మనము మూడు అనుకున్నాం కదా, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని. అందులో ఫస్ట్ తపస్సు గురించి మనం ఇప్పుడు రాసుకున్నాము. నెక్స్ట్ స్వాధ్యాయ.
స్వాధ్యాయలో మనకి ఆత్మ యొక్క స్వభావం, ఇది స్వీయ అధ్యయనం అనేది ఆత్మ యొక్క స్వభావం. మనం ఆత్మ యొక్క ఈ స్వభావం దీనికి సంబంధించి మనం ఎక్కువ ఏంటి స్పిరిచువల్ కి సంబంధించిన వివేకానందవు కానీ ఇంకా రమణ మహర్షి కానీ ఇంకెవరు ఇట్లాంటి వాళ్ళ స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటూ ఉంటాము. గొప్పగా అయిన వాళ్ళు ఇన్స్పిరేషనల్ గా మనకి అబ్దుల్ కలాం గారు ఇంకా కొంతమందివి గాంధీజీ గారు అలా తీసుకొని వాళ్ళకు సంబంధించి వివేకానంద పతంజలి యోగ సూత్రాలని రాశారు. ఇలాంటి వాళ్ళ లైఫ్ స్టోరీస్ కానీ గౌతమ్ బుద్ధుడిది కానీ తీసుకొని మనము సాక్షాత్కారము మనం ఎలా ఆ స్టేజ్ కి వెళ్ళాలి అనే కోణంలో మనము ఇవి చదువుతూ నిజమైన ఆనందానికి చేరుకునే ప్రక్రియ అన్నట్టు. అలా ఇది ఇక్కడ వస్తుంది మనకి. అందులో భాగంగా మనం కొన్ని గ్రంథాలని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాము. భగవద్గీత చదువుతుంటాము, కొందరు ఏంటంటే ఖురాన్ కానీ బైబిల్ కానీ ఇట్లా డిఫరెంట్. కాకపోతే ఏదైనా అల్టిమేట్ గోల్ అనేది మాత్రము వందన గారు ఎందుకు నవ్వుతున్నారు? ఏదైనా జోకా? మీ బాబు ఆడుకుంటున్నాడా ముందు? చెప్పండి, అన్మ్యూట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉందా? రైట్, ఓకే అండి. కొంతమంది ఏంటంటే మనం ఆత్మ సాక్షాత్కారం మనకి సోల్ కు సంబంధించి ఉన్నతంగా వెళ్ళాలన్నప్పుడు స్పిరిచువల్ నాలెడ్జ్, ఇప్పుడు బ్రహ్మకుమారిస్ ఉంటుంది, కొందరు పిరమిడ్కి వెళ్తారు, కొందరు రామకృష్ణ సేవా సమితి, డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత ఉంటుంది. రమణ మహర్షి, ఇట్లా డిఫరెంట్ పాతర్స్ లో ఏది తీసుకున్నా గానీ మళ్ళీ అల్టిమేట్ ఏంటి? ఆనందమయ కోశ చేరుకోవడానికి అండి. ఇవి ఏవైనా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలని అంటే చాలా రూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకే రూట్ లో హైదరాబాద్ ఒక్కొక్కరు ఒక్కో రూట్ లో హైదరాబాద్ కి వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా అంతే, ఎలా తీసుకున్నా గానీ మళ్ళీ అల్టిమేట్ మనం ఆనందమయ కోశ ఈ ఆత్మ సాక్షాత్కారం కోసమే అనేది ఇక్కడ చెప్తున్నారు మనకి. అండ్ ఇంకోటి నెక్స్ట్ లైన్ లో రాసుకోండి. అహంకారం అనేది మనం గమనించుకోవాలి జాగ్రత్తగా. అహంకారాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో ఉంచుకోవాలి అనేది దీని అర్థం. మనస్సు దీని యొక్క భ్రమ కల్పిస్తూ ఉంటుంది అన్నట్టు మనస్సు అనేది. మనస్సు దాని యొక్క భ్రమలు కల్పిస్తూ విధ్వంసక ఉపాయాలు డిఫరెంట్ నెగిటివ్ థాట్స్ ని మనకు కల్పిస్తుంది. అక్కడ నుండి మన ఇంద్రియాలలో పడి కొందరు డబ్బు వ్యామోహంలో ఉంటారు, కొందరు కామంతో, కొందరు డిఫరెంట్ ఇంకా ఈర్ష, ద్వేషం, కోపం ఇట్లాంటి వాటిలలో పడి అట్లా డైవర్ట్ చేస్తూ ఉంటది అన్నట్టు ఎప్పటికప్పుడు మనసు అనేది. ఇప్పుడు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పే అప్పుడు కూడా అర్జునుడు అడుగుతాడు, సో అంతా ఓకే శ్రీకృష్ణ, మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయంలో అక్కడ ఆయన కూడా ఈవెన్ అర్జునుడు కూడా సందిగ్ధంలో ఉంటాడు అన్నట్టు, మనసుని కంట్రోల్ చేసుకోవడం, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకునే విషయంలో. సో వాటిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయొద్దు ఇక్కడ. ఎప్పటికప్పుడు ఎప్పుడైతే అనిస్తున్నామో అది ఇంకెక్కువ రెట్టింపు అవుతూ ఉంటది. మన థాట్స్ ని ఏమైనా నెగిటివ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని వద్దననుకుని ఎంత అయితే మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువ మళ్ళీ రెట్టింపు అవుతూ ఉంటది. రెట్టింపు అవే నెగిటివ్ థాట్స్ రిపీట్ గా వస్తూ ఉంటాయి. సో కాబట్టి అంచకుండా దాన్ని జస్ట్ మనం ఒక ఎలా అంటే సాక్షిలాగా
ఒక విట్నెస్ లాగా చూస్తూ ఉండాలి మనకు వచ్చే ఆలోచనలని. జస్ట్ ఒక విట్నెస్ లాగా. ఇప్పుడు మూవీ ఉంటుంది, మూవీ వెళ్తాము చూస్తాము, దాంట్లో మనం ఎక్కువ ఇన్వాల్వ్ కావు. కొన్ని ఓకే, దానికి మనము రెస్పాండ్ అవుతాం అనుకోండి. బట్ ఆఫ్టర్ ఫిల్మ్ అయిపోయినాక బయటకు వచ్చిన తర్వాత దానికి మనకు ఎలాంటి సంబంధం లేనట్టుగానే ఉంటాం. ఎస్ సార్ ను అందులో కొంతమంది హత్య చేయబడతారు, మళ్ళీ బయట అది నిజం కాదు. అది ఎక్కడైతే 3 hours మనకు మూవీలో ఎలా అయితే చూపిస్తున్నారో మన లైఫ్ లో కూడా ఇదొక ఆటలాగా భావించాలి అనే భావార్థం వస్తుంది ఇందులో. నెక్స్ట్ దీంట్లో ఈశ్వర ప్రణిధానం ఇంకొక లైన్ లో రాసుకోండి. ఓవరాల్ గా రాయొచ్చండి. ఇది కొంచెం మనం కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఓవరాల్ గా మనకి అనిపించేది అక్కడ మనము ఎగ్జామ్ లో రాస్తే సరిపోతుంది. పర్టికులర్ గా ఇలాగే రాయాలనేది ఏం లేదు. ఈశ్వర ప్రణిధానం అంటే ఒకరి జీవితాన్ని భగవంతునికి సమర్పించడం. ఒకరి జీవితం అంటే ఎవరికి వాళ్ళమే జీవితాన్ని అర్పించడం అంటే ఏదో మనము కంప్లీట్ అక్కడికి వెళ్ళడం కాదు అక్కడ ఉద్దేశం. నేను ఆల్రెడీ చెప్పాను ముందుగానే, నేను ఒక వర్క్ చేస్తున్నా, ఈ వర్క్ నేను చేస్తానా అనుకున్నాను అనుకోండి, నాకు అహంకారం వస్తుంది. ఎస్ ఆర్ నో? భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు నాకు అలాంటిది ఏమి ఉండదు. అది మంచి అయినా కానివ్వండి, చెడైనా కానివ్వండి, అది ఆయనకి అప్పచెప్పి మనం చేస్తున్నాం హార్ట్ఫుల్ గా. అందులో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కూడా 100% కరెక్ట్ అని నేను చెప్తలేను, కానీ కాన్సెప్ట్ మనము కావాల్సిన నిజమైన థీమ్ ఏంటిదో అది మనము క్యాచ్ చేయాలి. ఇక్కడ జీవితాన్ని మనం చేసే ప్రతి పనిని ఆయనకు అర్పించి చేయటం. కొందరేమో భక్తి రూపకంగా చేస్తారు, శ్రీకృష్ణునికి ఇలాగా, ఇంకా డిఫరెంట్ కొందరు సాయిబాబా కని, ఇంకా రకరకాల దేవుళ్ళు ఉంటాయి. ఇందులో ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనేది ఉన్నతమైనది. భక్తి భావం తర్వాత మనకి దానికి మించి ఆధ్యాత్మికత అనేది ఆత్మకు సంబంధించి చెప్తారు అన్నట్టు. ఇందులో క్రమశిక్షణ, ఇక్కడ మీరు రాసుకోవాల్సింది జీవితాన్ని భగవంతునికి సమర్పించడం. అక్కడ నుంచి నెక్స్ట్ సాధారణ మతపరమైన భక్తి కంటే ప్రతి స్థాయిలోనూ మరియు ఆధ్యాత్మికత పేరుతో చేసే ఎలాంటి క్రమశిక్షణ మళ్ళీ చెప్పాలా? సాధారణ మతపరమైన భక్తి కంటే ప్రతి స్థాయిలోనూ మరియు ఆధ్యాత్మికత పేరుతో చేసే ఎలాంటి క్రమశిక్షణ లేదా స్వీయ నిరాకరణ కంటే చాలా ఎక్కువ. భక్తిభావం కంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఎక్కువ, అట్లా కూడా రాసుకోవచ్చు. లాస్ట్ ఒక పాయింట్ అండి, ఎందుకంటే దీన్ని మనకు ఇది కొత్త టాపిక్ కాబట్టి కొంచెం అర్థం కాదు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ భగవంతునికి అర్పించడం అనేది మళ్ళీ నెక్స్ట్ లైన్ లో కూడా ఇదే చెప్తున్నాడు. కేవలం భౌతికపరమైన వస్తువులని అర్పించడం కాదు దేవునికి అర్పించడం అంటే. కొంతమంది గంగలో అక్కడికి వెళ్ళినాక, కాశీ దగ్గరికి వెళ్ళాక ఏవో ఒకటి వదిలేసి రావాలి అని అంటారు. కొందరు రకరకాల, ఇప్పుడు కొందరికి వంకాయ కర్రీ అంటే నచ్చదు, అది నేను వదిలేస్తున్నా అంటే అది కాదు. యాక్చువల్ గా అక్కడ వదలాల్సింది వంకాయ కర్రీయా, నాన్ వెజ్జా, ఇది కాదు. మనలో ఉండే
ఈర్ష్య, ద్వేషం, కోపం ఇట్లా ఉంటాయి కదా అండి. వాటిని ఏదైనా వదిలి రావడం అనేది ఇక్కడ ఉద్దేశం. కానీ వంకాయ కర్రీ వదిలేయడం, నేను ఇంకా ఇది తినను ఇంక నుంచి అనుకోవడం అట్లా కాదు. ఓకేనా? రైట్ అండి. యాక్చువల్గా ఇది సార్ సెషన్, నేను ట్రై చేస్తున్నా కొంత. నెక్స్ట్ ఇంకొకటి చిన్నది రాసుకోండి. రైట్ డెఫినేషన్ ఆఫ్ సెకండ్ క్వశ్చన్. అది ఇంకా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. సెకండ్ క్వశ్చన్ ఇది మనకు కొంచెం ఐడియా ఉన్నదే. రైట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాణాయామ. రైట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాణాయామ. వాట్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రాణాయామ? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రైట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాణాయామ. క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. వాట్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రాణాయామ? తెలుగులో ప్రాణాయామం యొక్క నిర్వచనం రాయండి, మరియు ప్రాణాయామం యొక్క భాగాలు. ఓకేనండి? ఆన్సర్ రాసుకోండి. శ్వాసను నియంత్రించడం ద్వారా. ఓకేనా? మన యొక్క శ్వాసని నియంత్రించడం ద్వారా మనస్సు యొక్క శక్తిని నియంత్రించవచ్చు. మన శ్వాసను నియంత్రించడం ద్వారా, నియంత్రించడం అంటే ఆపడం అని కాదు, గమనిస్తూ శ్వాస ఉచ్ఛ్వాసాన్ని, కుంభకము, దీన్ని గమనిస్తూ చేయటం. నెక్స్ట్ లైన్ లో నేను అది చెప్తాను, ఇది రాసుకోండి. మన శ్వాసను నియంత్రించడం ద్వారా మనస్సు యొక్క శక్తిని నియంత్రించవచ్చు. ప్రాణాయామం అంటే ప్రాణ మరియు ఆయామము రెండింటిని డివైడ్ చేస్తున్నారు. ప్రాణ ప్లస్ ఆయామము, ప్రాణాయామం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒక సెషన్ లో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు తల్లి గర్భం నుండి ఎప్పుడైతే బేబీ పుట్టడం కానీ, అంతకు ముందు కూడా 9 months ముందు కూడా బేబీ అనేది ఉంటది. ఓకేనా? శుక్రకణాలు, వీర్యకణాలు ఇట్లా ఉంటుంది కదా. సో ఆ ప్రాణం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ప్రాణాన్ని, యామము అంటే సాగదీయటం, మనలో ఉండే ఆ ప్రాణాన్ని సాగదీయటం, దాన్నే ప్రాణాయామము అంటాం. ఓకేనండి? ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ ఇడ, పింగళ, మధ్యలో సుషుమ్న అని చెప్పుకున్నాము. దీన్ని శ్వాసను తీసుకొని లెఫ్ట్ నుంచి తీసుకోవడము, ఆపడము, రైట్ నుండి వదిలేయటం. అలా చేసినప్పుడు బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మన యొక్క కొంతమందికి లెఫ్ట్ నాస్ట్రిల్ ఎక్కువగా జరుగుతుంది, కొంతమందికి రైట్ నాస్ట్రిల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ నాస్ట్రిల్ ని చంద్ర అనులోమ విలోమం అంటాం. చంద్రనాడి లెఫ్ట్ నాస్ట్రిల్ ని, అంటే చల్లగాలి వెళ్ళి వస్తూ ఉంటది. మన నాస్ట్రిల్ ఉంది కదండి, రైట్ నాస్ట్రిల్ ఉంది, దీన్ని సూర్యానులోమ విలోమం అంటాం. అంటే వేడి గాలి వెళ్ళి వస్తూ ఉంటది రైట్ నుండి. ఓకేనా? ప్రాణాయామం అనేది నెక్స్ట్ లైన్ లో రాసుకోండి. ప్రాణాయామం అనేది శ్వాస వ్యాయామాలను సూచిస్తుంది.
ఇది మన శరీరంలోని శారీరక మరియు భావోద్వేగ అడ్డంకులను తొలగిస్తుంది. ప్రాణాయామం అనేది శ్వాస వ్యాయామాలను సూచిస్తుంది. ఇది మన శరీరంలోని శారీరక మరియు భావోద్వేగ అడ్డంకులను తొలగిస్తుంది. ఇది శ్వాసను విముక్తి చేయడానికి మరియు ప్రాణ ప్రవాహాన్ని ప్రాణశక్తిని అందిస్తుంది. నెక్స్ట్ ప్రాణాయామం యొక్క భాగాలు. ఓకేనా? ప్రాణాయామం యొక్క భాగాలు ఫస్ట్ వన్ పూరకం లేదా ఉచ్ఛ్వాస అంటే శ్వాసని పీల్చుకోవడం. పక్కన రాసుకోండి. పూరకం లేదా ఉచ్ఛ్వాస అంటారు దీన్ని. శ్వాసని పీల్చుకోవడం ముక్కు రంధ్రాల ద్వారా లోతుగా. సెకండ్ వన్ కుంభకం, తీసుకున్న శ్వాసని ఆపి ఉంచడం. కుంభకం. ఒక 2 minutes లో ఇది కంప్లీట్ చేస్తాము. దీని తర్వాత 3 stages ఆఫ్ ప్రాణాయామ ఒక 5 minutes లో చెప్పేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? రైట్. కుంభకంలో శ్వాసని ఆపి ఉంచుతాం. దానికి కొంత ఫార్ములా అది ఉంటుంది. ఆ ఫార్ములా కూడా మళ్ళీ మనము మరొక క్లాస్ లో చెప్పుకుందాము. తీసుకున్న శ్వాసని నిలిపి ఉంచి, ఇది చాలా ఇంపార్టెంట్. మనము తీసుకున్న శ్వాసను కుంభకం ఆపి ఉంచినప్పుడు మనలో ఉండే అన్ని అణువులకి శ్వాస అనేది వెళ్తుంది. కుంభకంలో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ దీంట్లోనే కుంభకంలో మళ్ళీ 2 రకాలు. శ్వాస పూరక తర్వాత అంటే శ్వాస ఆపి ఉంచడం, నిలుపుదలను అంతర్కుంభకం అంటారు. ఇంకొకటి బహిర్కుంభక అంటే శ్వాసని కంప్లీట్ బయటికి అన్న తర్వాత ఆపి ఉంచడం, దాన్ని బహిర్కుంభకం అంటారు. ఓకేనా అండి? అంతర్కుంభకం శ్వాస తీసుకున్నాక నిలిపి ఉంచడం అంతర్కుంభకం. శ్వాస పూర్తిగా వదిలేశాక ఆపడం బహిర్కుంభకం. ఓకేనా? థర్డ్ వన్ రేచకం. రేచకం అంటే ఇక మీకు తెలుసు, శ్వాసను వదిలేయటం అనేది, ఊపిరి వదిలేయడం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉచ్ఛ్వాస అంటే పూరకం తీసుకోవడం, నిశ్వాస అంటే వదిలివేయటం, కుంభకం అంటే ఆపి ఉంచడం. ఈ 3 ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకొకటి చాలా షార్ట్ క్వశ్చన్స్ లో కూడా ఇస్తూ ఉంటారు. జస్ట్ ఇది ఒక లైన్ రాసుకొని మనము కంప్లీట్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ జస్ట్ అలా రాసి పెట్టుకొని ఉంచండి దీన్ని. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆసన. ఈ క్వశ్చన్ కూడా దాదాపుగా ఎప్పుడు అడుగుతూ ఉంటారు అన్నట్టు. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆసన
అకార్డింగ్ టు పతాంజలి యోగ సూత్రాస్. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఆసన. అసలు ఆసనం అంటే ఏంటి, ఎలా ఉండాలి? అకార్డింగ్ టు పతాంజలి యోగ సూత్రాస్. పతాంజలి యోగ సూత్రాల ప్రకారం ఆసనం అంటే ఏమిటో వివరించండి అని తెలుగులో అడుగుతారు. సింపుల్ ఆన్సర్, స్థిర సుఖ ఆసనం. దీని ఆన్సర్ స్థిరంగా సుఖంగా మనకి అనుకూలంగా సౌకర్యవంతంగా ఏ ఆసనమైనా, వక్రాసనం చేసిన, వజ్రాసనం చేసిన, పద్మాసనం వేసిన, సుఖాసనం అయినా సౌకర్యవంతంగా ఒక గంట సేపు అయినా మెడిటేషన్ లో నడుము నొస్తుందని, భుజాలు నొస్తున్నాయి, మెడ నొస్తుందని ఇలా కాకుండా సౌకర్యవంతంగా కూర్చొని చేయాలి, అదే ఆసనం అని చెప్తున్నారు. స్థిర సుఖ మాసనం. రైట్. నెక్స్ట్ 3 స్టేజెస్ ఆఫ్ ప్రాణాయామ. ఒక 5 minutes లో చెప్పేసుకుందాం. అది దీంట్లో సోహం అనేది కూడా ఉంటుందండి. 3 స్టేజెస్ ఆఫ్ ప్రాణాయామలో సోహం అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ మళ్ళీ మనోహర్ సార్ సెషన్ లో మళ్ళీ రిపీట్ అవుతాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో శ్రీ విద్యా మేడం ఫౌండేషన్ ఆఫ్ యోగాలో ప్రాణాయామం గురించి వస్తుంది, అండ్ మనం ప్రాక్టీస్ లో కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ మనోహర్ సార్ పతాంజలి యోగ సూత్రాలు తీసుకుంటున్నారు కదా, ఎవ్రీ సండే అన్నారు, కానీ ఆయనకి వర్క్ ఉండి ఎవ్రీ ఫ్రైడే తీసుకుంటామని చెప్పారు. సో అనుకోకుండా ఇంకా మనకు సెషన్ అనేది ఇంకా హాలిడే ఆల్రెడీ మనం మొన్ననే ఇచ్చాము, మళ్ళీ మండే హాలిడే ఉంటుంది, అందుకని చెప్పేసి నేను టేక్ ఓవర్ చేశాను. ఓకేనండి, రైట్. ఇందులో ఉండే మెయిన్ థీమ్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అందులో ఉండే థీమ్ని అర్థం చేసుకోండి. రైట్. యా, ఇప్పుడు 3 స్టేజెస్ ఆఫ్ ప్రాణాయామలో ఫస్ట్ సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ ఇట్లా కూర్చోండి. వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ కూర్చోండి. ఓకేనా? నేను వజ్రాసనంలో కూర్చుంటున్నా. రైట్. యా, నేను మళ్ళీ మరొక రోజు దీన్ని డీప్ గా మనము ఒక సెషన్ మొత్తం తీసుకుందాము. ఇంట్రడక్షన్ ఇస్తున్నా నేను ఇప్పుడు. ఓకేనా? మనకి ఇక్కడ సైడ్ కి బోన్ ఉంటుంది. ఇక్కడ 2 చేతుల్ని ఇలా తీసుకోండి, నడుం పైన, పైన స్ట్రైట్, నెక్ స్ట్రైట్. 2 చేతులు ఇలా తీసుకుని నడుం మీద ఇలా ఉంచండి. ఇది మనకు మామూలుగా వాత పిత్త కఫం అని అంటారు. అందులో భాగంగా మనకు నడుము నుంచి పాదాల వరకు ప్రాణశక్తిని అందించడము. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఇలా ఉంటుంది. చంక మధ్యలో చేతులు, బొటన వేలు అనేది చంక లోపలికి వెళ్ళాలి, మిగిలిన 4 వేళ్ళు బయటికి ఇలా ఉంటాయి. ఇది భుజాల నుంచి నడుం వరకు. ఇక్కడ ఉండే అన్ని ఆర్గాన్స్, లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్, లంగ్స్, అబ్డామిన్ రిలేటెడ్ ఇవన్నింటికి ప్రాణశక్తి అందించడం. ఈ థర్డ్ లెవెల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది బ్రెయిన్ కి సంబంధించి ఇవన్నీ అవయవాలకు అప్పర్ లెవెల్ కి ప్రాణశక్తిని అందిస్తుంది. ఇప్పుడు ఈ 3 విభాగాల్లో మనము శ్వాసను బంధించి ముందుకు చేస్తూ ఉంటాం అన్నట్టు దీన్ని. రైట్. ఇప్పుడు నడుం మీద శాంపుల్ గా మనం చూద్దాం. నడుం మీద చేతులు పెట్టుకోండి, ఇలాగా స్ట్రైట్ గా కూర్చోండి. Spine straight, neck straight. Close your eyes gently. Gradually take a deep breath. లోతైన శ్వాస తీసుకోండి.
Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. చేతులు అలాగే ఉంచండి. వన్స్ అగైన్ టేక్ అ డీప్ బ్రెత్. మళ్ళీ లోతైన శ్వాస తీసుకోండి. హోల్డ్ ద బ్రెత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. Once again, take a deep breath. Gradually inhale. నడుము నుంచి పాదాల వరకు మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ ఉంచండి. ప్రాణశక్తి అందిస్తున్నాము. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. Right. ఇది 8 times చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనం ఒక 3 times చేసాం. నెక్స్ట్ ఇది కూడా 8 times చేయాలి. ఒక 3 times చేద్దాం ఇప్పుడు. చేతులు అనేది తీయకూడదండి. ఓన్లీ శ్వాసను తీసుకోవడము, కుంభకం ఆపడము, వదిలేయటం. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్, ఎక్సేల్. రైట్? టేక్ అ డీప్ బ్రెత్. ఇన్హేల్. మధ్య భాగంలో ఉండే అన్ని ఆర్గాన్స్ కి ప్రాణశక్తి వెళ్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేయండి. టేక్ అ డీప్ బ్రెత్. హోల్డ్ ద బ్రెత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. Then again inhale. Take a deep breath gradually. లోతైన శ్వాస తీసుకోండి. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. Once again, take a deep breath. Hold the breath. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. Right. Next, third level. Up. Hands అనేవి ఇలాగా వీపు పైన ఉండాలి. రైట్? బ్యాక్ సైడ్. ఎల్బో షుడ్ బి స్ట్రైట్. మూడు చేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. డోంట్ బెండ్ యువర్ ఎల్బోస్. ఓకేనా? అంటే ఈ చేతులు ఇట్లా ముందుకు కాకుండా స్ట్రైట్ గా ఉంచండి. రైట్. టేక్ అ డీప్ బ్రెత్. ఇప్పుడు తల మొత్తానికి, బ్రెయిన్ కి కావాల్సిన ప్రాణశక్తిని అందించడానికి అప్పర్ లెవెల్ మీద మనం దృష్టిని పెడుతున్నాము. టేక్ అ డీప్ బ్రెత్. హోల్డ్ ద బ్రెత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. చేతులు అలాగే ఉంచండి. Once again, take a deep breath. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. Third level. Third time. Take a deep breath. కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంటుంది, ఏం కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. రెండు చేతుల్ని రిలీజ్ చేయండి. అండ్ ఇప్పుడు వజ్రాసనంలో నుండి మామూలుగా కూర్చోండి. ఇలాగా భస్త్రికా క్రియ చేస్తాము. ఇంకా అయిపోయింది, సెషన్ అయితే అయిపోయింది. పిడికిలు బిగించుకోండి. ఇలాగా సుఖాసనంలో కానీ, ఇలా సిద్ధాసనంలో కానీ ఇలా కూర్చోండి. రైట్. ఇన్హేల్. శ్వాస తీసుకుంటూ చేతులు ఎత్తండి.
ఎగ్జేల్ డౌన్. స్పాండిలోసిస్ మెడ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ ఇట్లా హార్ట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రము కొంచెం స్లోగా చేయండి. ఓకే, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. స్పైన్ స్ట్రైట్ అండి, స్పైన్ స్ట్రైట్ గా ఉంచాలి. అప్ డౌన్, అప్ డౌన్. క్లోజ్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. అప్ డౌన్, 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 అప్ డౌన్. రైట్. వెంటనే ఐస్ ఓపెన్ చేయకండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. బాడీలో, శరీరంలో జరుగుతున్న మార్పులను గమనించండి. రిలాక్స్ యువర్ మైండ్ అండ్ బాడీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు తీసుకున్న 3 స్టేజ్ ఆఫ్ ప్రాణాయామాలో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేదైనా అడగాలంటే అడగండి.